చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపూరుకు చెందిన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమ పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సుమారు 4,000 మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలోని ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ మొయుద్దీన్, ఇక డిఐసిఐడి వెంకటరెడ్డి, ఏపీఐఐసి మేనేజర్ ఇస్మాయిల్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సోదరిమణులందరినీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా, పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి, మీ ఆలోచనలు కనుక్కోవడానికి ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 4 రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే H2 గార్మెంట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ, విశ్వం అపరల్స్ కానీ, అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ, వీకోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం. దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొన్ని కారణాల వల్ల, గత ప్రభుత్వ విధానాల వల్ల ఏకేఆర్ టెక్స్టైల్స్ మూతపడింది. అదేవిధంగా రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది. వీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది. మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు పలమనేరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలమనేరులో సిచ్యువేషన్ ఏమిటి, పలమనేరులో డిమాండ్ ఏమిటి, పలమనేరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా. సో ఈ సందర్భంగా కూడా ఈసారి మనం పలమనేరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ ఉద్యోగం కావాలి. ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి, ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం, టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్. సో కంపెనీతో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది, కంపెనీ ద్వారా 2,000 నుంచి 3,000, 4,000 వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట. ఈ 2,000, 3,000, 4,000 ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి. వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి. వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ. వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మనం అందరూ చూస్తున్నాం.